శ్రీనివాసుడు రాజును ఎందుకు శపించాడు? ఒక శాపం దివ్య కళ్యాణానికి ఎలా దారితీసింది? ఈ కథ కొనసాగింపును అర్థం చేసుకోవడానికి ముందు వీడియోను కింది ట్యాగ్ చేశాను, తప్పక చూడండి. శ్రీనివాసుని తల నుండి రక్తం ధారగా కారుతోంది. ఆ భయానక దృశ్యాన్ని చూసి గొర్రెల కాపరి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అప్పుడే అక్కడికి వచ్చిన చోళరాజు రక్తసిక్తమైన దేహంతో ఉన్న ఆ పరమాత్మను చూసి నిశ్చేష్టుడయ్యాడు. కోపంతో శ్రీనివాసుడు, రాజా, మీ సేవకుడు చేసిన పాపానికి ఫలం నువ్వు అనుభవించక తప్పదు. అపరాధం ఎవరిదైనా దానికి కారణమైన అధికారివి నువ్వే, కాబట్టి నువ్వు ఒక పిశాచానివై తిరుగుతావు అన్నాడు. ఆ మాట వినగానే రాజుస్వామి పాదాలపై పడి, అజ్ఞానంతో జరిగిన తప్పు ఇది, నన్ను కరుణించి విముక్తి ప్రసాదించు అని వేడుకున్నాడు. శాంతించిన శ్రీనివాసుడు ఇలా వరమిచ్చాడు, రాజా, నా శాపం వృధాపోదు. కాని ముందు ముందు నేను ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకుంటాను. ఆ సమయంలో ఆకాశరాజు నాకు రత్నఖచితమైన కిరీటాన్ని బహుకరిస్తాడు. ఆ కిరీటాన్ని ప్రతి శుక్రవారం నా తలమీద ఉన్న ఈ గాయంపై ఉంచినప్పుడు ఆ స్పర్శతో నా బాధ తగ్గుతుంది. అదే క్షణంలో నీకు ఈ శాపం నుండి విముక్తి లభిస్తుంది. అప్పటివరకు ఆ రాజు అడవుల్లో తిరుగుతూ స్వామి కళ్యాణం కోసం వేచి చూడాల్సి వచ్చింది. భగవంతుడికి తగిలిన దెబ్బ లోక కళ్యాణానికి, శ్రీనివాస పరిణయానికి ఎలా దారితీసిందో చెప్పే అద్భుతమైన ఘట్టం ఇది. తర్వాతి కథలో స్వామి వరాహస్వామిని ఎలా కలుస్తారో చూద్దాము. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.